హాయ్ హలో అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మనం చూపించబోయే రెసిపీ, మీరు చూసి ట్రై చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు పెప్పర్ ఫ్రై అండి. ఆలు పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆలు అండి, పావు కిలో దాకా తీసుకున్నాను నేను. పావు కిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పొట్టి కొబ్బరి అండ్ సాల్ట్, పసుపు, అరచెక్క, నిమ్మకాయ, జీలకర్ర, ఇవి వచ్చేసి మెంతులు, మిరియాలు, ధనియాలు, ఎల్లిపాయలు. ఓకే, ఆలు పెప్పర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి. ఇప్పుడు చేద్దామా రండి. ఓకే అండి, ఇనుప పెన్నం పెట్టుకుని స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో పెన్నం కాస్త వేడి కావాలి. ఓకే ఫ్రెండ్స్, పెన్నం హీట్ అయింది. ఇందులో జీలకర్ర, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర కూడా ఒక స్పూన్ అండి. మంచిగా డ్రైగా వేయించుకోవాలి వీటిని. ఓకే, ఇవి వచ్చేసి మెంతులండి. ఇంకే ఒక చిటికెడు అండి, అంతే. మన చిటికెడికి ఎంత వస్తే అన్ని మెంతులు తీసుకోండి. మెంతులు కాస్త ఎక్కువైనా చేదు వస్తుంది కాబట్టి చిటికెడు మెంతులు తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక స్పూను మిరియాలండి. మంచిగా వేయించుకోవాలి వీటిని. ఓకే, బాగా కాగిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. మంచి స్మెల్ వస్తున్నాయండి ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు వచ్చేసి మనము ఎండు కొబ్బరి ఉంది కదండి, ఎండు కొబ్బరి కూడా కాస్త వేయించుకోవాలి. వీటితో పాటు వేయిస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి కొబ్బరి సపరేట్ వేయించుకోవాలి. కాస్త మంట ఎక్కించేసి వేయించుకొని తీసేద్దాం. ఓకే అండి, కొబ్బరి కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి తీసేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, బాగా పెట్టేసాను. కాస్త హీట్ అవ్వని. నేను కావాల్సిన పదార్థాలు ఎప్పుడులాగే ఒక ఐటెం మర్చిపోతాను, ఒకటి రెండు. ఇప్పుడు ఆయిల్ మర్చిపోయాను మీకు చెప్పడము. ఇప్పుడు ఆయిల్ ఇందులో వేస్తున్నాను. మీరు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. కాస్త ఆయిల్ ఫ్రైకి కొంచెం ఒక మాదిరి కాస్త ఎక్కువ, అంటే ఎక్కువేమి ఉండదు. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి మంచిగా. మనం ఇందులోకి ఆలుగడ్డలు, ఈ ఆలు మంచిగా పొట్టు తీసి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో పెట్టుకోవాలండి. 1-1.5 స్పూను ఉప్పు వేసి వాటర్లో పెట్టాలి. అలాగే మీరు చేసేటప్పుడు తీసి మనము బాలలో వేసుకోవాలి. ముందుగానే మనము అలాగే కట్ చేసి తరిగి పక్కన పెట్టామంటే నల్లబడిపోతాయి ఆలుగడ్డలు, త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి, బ్లాక్ అయిపోతాయి. కాబట్టి ఇలా చేసుకోండి. ఓకే, ఇది వేగడానికి మనకు కాస్త టైం పడుతుంది. ఈలోగా మనం ఇందులోకి పసుపు అండి, 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్. ఓకే, వేసి మంచిగా కలిపి ఈ ఆలు ఫ్రై కావడానికి మనకు కనీసము 10 నుండి 12 నిమిషాలన్నా పడుతుందండి. ఇంతలోగా మనము వేయించుకున్న మసాలా ఉంది కదండి, దీంట్లోకి పెప్పర్ అవన్నీ మిక్స్ చేసుకుందాం. ఓకే,
ఓకే అండి, మంచిగా ఆలు ఫ్రై అయిపోయాయి. ఇంకాస్త వేగాలి. మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఈ ఆవాలు జీలకర్ర కాస్త ఇవి ముందుగానే వేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయండి మనకు ఆలు ఫ్రైలు ఇవి. కాబట్టి ఇప్పుడు వేసుకుంటాను. చూస్తే కరివేపాకు మంచిగా ఒక 2-3 నిమిషాలకి మంచిగా కుక్ అవుతాయి. ఈ పెప్పర్ ఫ్రై చాలా బాగుంటుందండి. మంచిగా గోంగూర పప్పు లేదా పప్పు చారులోకి చాలా టేస్టీగా ఉంటుంది నంచుకొని తినడానికి. ఓకే, చిటపటలాడుతున్నాయండి ఆవాలు జీలకర్ర. కాస్త వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచిగా పచ్చిమిర్చి కరివేపాకు చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినావో మీకు చూపిస్తాను నేను. కరివేపాకు అవి చూడండి, కరివేపాకు పచ్చిమిర్చి చిటపటలాడుతూ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ కొబ్బరి పొడి పెప్పర్ అన్నీ ఇలా వేసేసుకోవాలి ఇందులోకి. వేసేస్తాం కదండి. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న ఈ అరచెక్క నిమ్మరసం పిండేసుకోవాలి. ఇంత మంచి వాసన వస్తుందంటే వంట. మధ్యాహ్నం భోజనం చేసేసానేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. భోజనంలో తినేసినాను అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. చూడండి, ఈ మసాలా అంతా మనకు ఆలుకి మంచిగా పట్టేస్తుంది అన్నమాట ఇందులో. ఓకే, చూసారుగా ఇదండి ఆలు పెప్పర్ ఫ్రై ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఇందులోకి కొత్తిమీర తరుగు. ఓకే, మన ఫైనల్ టచ్ వచ్చేసి మంచి కొత్తిమీర తరుగు వేసేసి ఇందులోకి కలిపేద్దాం. ఏముందండి వంట అనేలాగుంది. నా వంట నేను మెచ్చుకోవడం కాదు, నేను చూపించిన రెసిపీ మీరు కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. ట్రై చేయండి, ఇంట్లో టేస్ట్ చేయండి. ఒక 2 ఆలుగడ్డలు ఉన్నా చాలు, పెద్ద సైజు చిన్నవి ఏవో ఒక 2 ఆలుగడ్డలు ఉన్నా ఊరికే అట్లా ట్రై చేయండి. టైంపాస్ కన్నా టేస్ట్ ఉందో లేదో మీకు తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఆలు పెప్పర్ ఫ్రై మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. మన ఆలు పెప్పర్ ఫ్రై అయిపోయింది కదండి. మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెద్దలకు టేస్ట్ చూపించండి. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై. నేను కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆలు పెప్పర్ ఫ్రై. ఆలు అయితే చాలా స్మూత్గా ఫ్రై అయిపోయింది. మీరు మంచిగా ఉడికిపోయింది ఆలు కూడా. ఓకే, ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు పెప్పర్ ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో నేను చూపించిన రెసిపీ, నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.